నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇస్తామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ దాదాపు విచ్చలవిడిగా వాళ్ళు 600 ఎకరాలకు, 700 ఎకరాలకు, 1000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ 300 ఎకరాలకు రైతు బంధు పోయింది. ఆ 300 ఎకరాలలో కేసీఆర్ పంట పండిస్తారంటే లేదు. ఒక 2-3 ఎకరాలు కొబ్బరి తోట, ఇంకో 2-3 ఎకరాలు మామిడికాయ తోట, ఇంకో 2-3 ఎకరాలు బీడువాడే ఉంటుంది. ఆ భూమి అంతా పక్కన మొత్తం కూడా కంచెలు కట్టుకున్నాడు సారు. ఎందుకంటే అదే కేసీఆర్ కి సంబంధించిన ఎర్రబలి ఫామ్ హౌస్ దగ్గరికి నేనే కెమెరాలు పెట్టి మరి విజువల్స్ చూపించే ప్రయత్నం చేసిన. కేసీఆర్ ఏ విధంగా నీళ్ళని వాడుకుంటా ఉన్నాడు, కరెంటు బిల్లులు కట్టకుండా చెరువు పక్కన ఈ నీళ్ళని మొత్తం చెరువులో తోడి ఆ చెరువులోకి వెళ్ళి నీళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటా ఉన్నాడో అవన్నీ అంశాలను క్లియర్ కట్గా నేను చూపించే ప్రయత్నం చేసిన. పక్కనే మల్లన్న సాగర్ ఉంటుంది. మల్లన్న సాగర్ దగ్గర నుండి కేసీఆర్ నీళ్లు ఏ విధంగా ఏదైతే మల్లన్న సాగర్ కి సంబంధించినటువంటి నీళ్లు ఆ కాలువలోకి వెళ్ళి పోతా ఉంటే ఆ నీళ్లను కేసీఆర్ పైపులు పెట్టి ఒక చెరువులో ఆ నీళ్లు స్టోరేజ్ చేసి ఆ నీళ్లను సడన్ గా ఆయన ఏం చేస్తున్నాడు, మోటార్లు పెట్టి ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ అంశాలు కూడా నేను చాలా క్లియర్ కట్ గా విజువల్స్ లో చూపించేటటువంటి ప్రయత్నం చేసిన. ఆయనకు సంబంధించినటువంటి 300 ఎకరాలకు కూడా రైతు బంధు పోయింది. కేసీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ కి సంబంధించిన అంశం ఇది. తర్వాత మల్లారెడ్డి అని ఉంటాడు. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాయ కష్టం చేసినా అని చెప్తాడుగా మల్లారెడ్డి సారు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి 600 ఎకరాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతు బంధు పోయింది. ఈ మల్లారెడ్డి 600 ఎకరాలలో పంట పండిస్తాడంటే కాదు. ఈయన ఏం చేస్తాడు, ఇదే 600 ఎకరాలలో మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి కాలేజీలు, మల్లారెడ్డి ఫంక్షన్ హాళ్ళు, మల్లారెడ్డి హోటళ్లు, మల్లారెడ్డి పార్కులు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాలేజీలని, లేకపోతే స్కూల్స్ అని చెప్పి, లేకపోతే మల్లారెడ్డి డెవలపర్ కంపెనీలు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి వెంచర్లు, మల్లారెడ్డి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 600 ఎకరాలలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఈ మల్లారెడ్డి 600 ఎకరాలలో పంట పండించడం అంటే కేవలం 50 ఎకరాలలో మాత్రమే మల్లారెడ్డి పంట పండిస్తాడు. ఇది కూడా మల్లారెడ్డే లుంగి కట్టుకొని లేకపోతే షార్ట్ వేసుకొని పొలంలో దిగి ఆ బురద మొత్తం మీదేసుకొని అట్లేం చేయడు. ఈయన రైతు కాదు మల్లారెడ్డి. నిజమైనటువంటి రైతు, నిజంగా పంట పండించేటటువంటి నికార్స్ అయినటువంటి రైతుకు పోవాలి రైతు బంధు పైసలు. కానీ మల్లారెడ్డి ఏం కట్టగట్టింది లేదు. మల్లారెడ్డి కేవలం 600 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకం తీసుకొని ఉచితంగా ఉత్తగానే రైతు బంధు తీసుకున్నాడు 10 సంవత్సరాల పాటు. ఈయన కేవలం 50 ఎకరాలలో మాత్రమే పంట పండిస్తాడు మల్లారెడ్డి. ఈ 50 ఎకరాలు మళ్ళీ ఎవరిని రైతు కూలీలను పెట్టి పంట పండించే ప్రయత్నం చేస్తాడు. కొంతమంది కౌలుకి ఇచ్చిండట మల్లారెడ్డి. 10 ఎకరాలు ఏదో కౌలుకిచ్చి ఆ వడ్ల బత్తాలు, వడ్లు వాళ్ళు పండిస్తారు కదా వరి, ఆ వడ్లు వీళ్ళు తినడానికి వీళ్ళ ఇంటికి వస్తాయి. కేవలం వడ్ల కోసం, బియ్యం కోసం మల్లారెడ్డి 50 ఎకరాలలో వరి పండిస్తున్నాడు. గంతే. నాకు తెలిసి ఈ 50 ఎకరాలతో 10 ఎకరాలలో ఏదో న్యాచురల్ సంబంధించినటువంటి పంట ఉంటుందట. టమాటో, మిర్చి న్యాచురల్ గా పండిస్తారు. ఫెర్టిలైజ్ చేయకుండా, ఎలాంటి మందులు కొట్టకుండా న్యాచురల్ గా పండించే ప్రయత్నం చేస్తారు. అంతే మల్లారెడ్డి కథ ఇదే. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే. ఈయన పెద్ద రైతు మల్లారెడ్డి. 600 ఎకరాలకు రైతు బంధు పడ్డది సార్కు. నాట్ ఓన్లీ మల్లారెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావుకు, గంగుల కమలాకర్కి, సవితా ఇంద్రారెడ్డికి వీళ్ళకు భూములు ఉన్నాయి. భూములకు విచ్చలవిడిగా వీళ్ళు రైతు బంధు తీసుకునే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి తప్పిదాలు చేసేటటువంటి అవకాశం లేదు. గత ప్రభుత్వం చేసేటటువంటి తప్పిదాలను కొట్టివేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక 10 ఎకరాలు ఉన్నది అనుకో, ఈ 10 ఎకరాలలో కేవలం 5 ఎకరాలు మాత్రమే పంట పండిస్తున్నారు. 5 ఎకరాలు మాత్రమే భూమి సాగు చేస్తూ ఉన్నారు. ఆ సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది. మరో 5 ఎకరాలు ఏదేది కంచె కట్టుకొని, ఈ కంచెలో ఉత్తే ఖాళీ భూమి, ఖాళీ జాగా, దానిలో పంట లేదు, పాలు లేదు, పట్ట పాస్ పుస్తకం అయితే ఉన్నది. ఈ పంట పండి అన్నటువంటి ఏదైతే భూమి ఉన్నదో పిడవబడ్డటువంటి భూమి, గుట్టలు, రాళ్లు, పుట్టలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం గుట్టలకు, పుట్టలకు, రాళ్లకు, బీడు అన్నటువంటి భూములకు, బడవబడ్డటువంటి భూములకు, పోడు భూములకు
పట్టా ఉన్నా సరే వాళ్ళకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో లేరు. ఒకవేళ ఇదే 10 ఎకరాలకు 10 ఎకరాలు పంట పండించినా సరే దాంట్లో 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉన్నది. గత ప్రభుత్వం సేమ్ వాళ్ళు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ 10,000 రూపాయలు ఎట్లా ఇచ్చారంటే 6 నెలలకో పంట 6 నెలలకో పంట, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, 12 months. 6 monthsకి ఒక పంట, 6 monthsకి ఒక పంట, 2 సీజన్స్ ఉంటాయి ఒక సంవత్సరంలో. ఈ 2 సీజన్లకు ఒక ఎకరానికి ఒక పంటకు 5,000 రూపాయలు, ఇంకో ఎకరానికి ఒక పంటకు 5,000 రూపాయలు, ఇట్లా సంవత్సరానికి 10,000 చొప్పున ఇది ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే రైతులకు భరోసా నిలిపేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఇవ్వబోతున్నటువంటి ఏదైతే రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ఉందో వాళ్ళు చెప్పిర్రు, మేము అధికారంలోకి వచ్చుడుతోటే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పిర్రు. ఇంకోటి, కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళు నియోజకవర్గాలలో జిల్లాలలో పర్యటనలు చేస్తున్నప్పుడు భారీ బహిరంగ సభలలో కూడా చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల కోసం వస్తున్నటువంటి ప్రభుత్వం, రైతుల కోసమే పోరాటం చేస్తుంది, రైతుల కోసమే పనిచేస్తామని కూడా చెప్పిర్రు. కాబట్టి రైతులు కూడా కాంగ్రెస్ పైన నమ్మకంతో ఓట్లేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. సో 15,000 రూపాయలలో సేమ్ కాంగ్రెస్ సర్కార్ కూడా 6 నెలలకు ఒక పంట 6 నెలలకు ఒక పంట, ఈ 15,000 రూపాయలలో సగం చేస్తే ఎకరానికి 7,500 రూపాయలు ఒక పంటకు, మళ్ళా 6 నెలల తర్వాత 7,500 రూపాయలు ఇంకో పంటకు, అంటే ఇట్లా 15,000 రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నది. సో ఈ నెల లేదా నెక్స్ట్ నెలలో రైతు బంధు పడేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడతా ఉన్నది. ఇంకో అంశం కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, సరే 5 ఎకరాల లోపు రైతు బంధు అంటా ఉన్నారు, ఓకే ఇదంతా బాగానే ఉన్నది, కానీ 5 ఎకరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 10 ఎకరాల లోపు పెడదామనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ సర్కార్ ఉంటుండేనట. కానీ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎంతో కొంత, అంటే 10 ఎకరాలు సొంతంగా భూమి ఉన్నటువంటి రైతుకు డబ్బులు ఎన్నో కొన్ని ఉంటాయి. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతు కొంత పేద కుటుంబం అయినా కూడా మధ్యతరగతి కిందకే వస్తాడు. కాబట్టి 5 ఎకరాల లోపు అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక డిసిషన్లోకి వచ్చినారట. కాబట్టి 5 ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామనే సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కనబడుతున్నట్టు ఇదొక అంశం. తర్వాత చాలా మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి 5 ఎకరాల లోపు అని చెప్తున్నారు, 3 ఎకరాలు ఒక కుటుంబంలో 3 ఎకరాలు వాళ్ళ తండ్రి పేరు మీద, ఇంకో 2 ఎకరాలు కొడుకు పేరు మీద ఉంటే ఎట్లా? మరి 5 ఎకరాలు ఇద్దరికి పట్టా పాస్ పుస్తకం, అంటే నాన్నకు ఒక పట్టా పాస్ పుస్తకం, కొడుకుకు ఒక పట్టా పాస్ పుస్తకం ఉంటే మరి ఒకటే ఇంట్లో ఇద్దరికి వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతున్నది. ఈ క్వశ్చన్ కి కాంగ్రెస్ సర్కార్ 2 విధాలుగా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందట. ఒకటేంటంటే పట్టా పాస్ పుస్తకం ఉంటే, పట్టా పాస్ పుస్తకం ఉంటే ఇద్దరున్నా సరే ఇద్దరికి రైతు బంధు పడేటటువంటి అవకాశం ఉన్నది. ఒకఆయన మీద 3 ఎకరాలు, ఇంకో ఆయన మీద 2 ఎకరాలు, లేకపోతే ఇదే 5 ఎకరాలు వాళ్ళ తండ్రి పేరు మీద, ఇంకో 5 ఎకరాలు వాళ్ళ కొడుకు పేరు మీద ఉంటే వాళ్ళిద్దరు కూడా ఇండివిజువల్ గా, అంటే వాళ్ళ తండ్రి 5 ఎకరాలు తన స్వతహాగా తను పంట పండించుడు, వాళ్ళ కొడుకు తను స్వతహాగా తను పంట పండించుడు, ఇండివిజువల్ గా ఎవరి పంటను వాళ్ళు కొనసాగిస్తే అలా కూడా రైతు బంధు పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు కలుపుకోలుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే కనుక 5 ఎకరాలకే ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఒకవేళ రేషన్ కార్డు కనుక ఆల్రెడీ పెళ్ళైపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, కొన్ని ఫ్యామిలీస్లలో పెళ్ళైనాక మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంత వేరైపోతారు, అంటే భార్య భర్తలు వేరైపోతారు, వాళ్ళు వేరే ఇల్లు కట్టుకొని వేరే ఇంట్లో ఉంటారు, కానీ రేషన్ కార్డు సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ రైతు బంధు విషయంలో రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్, రేషన్ కార్డు ఉండాల్సిందే అనేటటువంటి ఒక కోణం కూడా పెద్ద ఎత్తున తలగుతున్నది. కాబట్టి ఈ రేషన్ కార్డు ఇంపార్టెంట్ అంటే, ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఓకే, లేని వాళ్ళకు కూడా రైతు బంధు పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పట్టా పాస్ పుస్తకం ఉంటే రైతు బంధు పడుతుంది. సో రుణమాఫీకి వేరే గైడ్ లైన్స్ వస్తాయి, రైతు బంధుకు వేరే గైడ్ లైన్స్ వస్తాయి. పట్టా పాస్ పుస్తకం ఉంటే 100% రైతు బంధు పడుతుంది. ఒక్క కుటుంబంలో 5 ఎకరాలకు తండ్రికి 5 ఎకరాలు నాన్నకున్నా సరే రైతు బంధు పడేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇండివిజువల్ గా వాళ్ళు పంట పండిస్తే, ఇండివిజువల్ పట్టా పాస్ పుస్తకం ఉంటే, ఒకటే పట్టా పాస్ పుస్తకం పైన ఒకటే నెంబర్ పైన 10 ఎకరాలు ఉంటే కనుక రాదు.
ఇండివిజువల్ గా ఎవరు పట్టా పాస్ పుస్తకం వాళ్ళకుంటే అట్లా కూడా రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక్క ఇంట్లో రేషన్ కార్డు ఒక్కరిదైనా సరే ఇండివిజువల్ పట్టా పాస్ పుస్తకాలు ఉంటే మాత్రం రైతు బంధు ఇంప్లిమెంటేషన్ ఉంది. దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు, అట్లా అయ్యే అవకాశం ఉందా అని చెప్పి. కేవలం కాంగ్రెస్ తీసుకున్నటువంటి డిసిషన్ ఒకటే, 5 ఎకరాల లోపు రైతు బంధు. ఈ 5 ఎకరాలలో కూడా పట్టా పాస్ పుస్తకం అండి. ఈ 5 ఎకరాలలో కేవలం 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నటువంటి భూమి ఉండి ఈ 2 ఎకరాలు మిగతాయి. సరే, ఒక 3 ఎకరాలే వీళ్ళు పంట పండిస్తారు అనుకుందాం. 5 ఎకరాలలో మిగతా 2 ఎకరాలలో గుట్టలు పుట్టలు రాళ్ళు, ఇక్కడ వ్యవసాయం చేయరు, ఏం చేయరు, ఉత్తగానే బీడు పడేటటువంటి భూమి ఉందనుకో, ఈ బీడు పడేటటువంటి భూమి కూడా రైతు బంధు రాదు. ఎందుకంటే పచ్చగా పొలాలు పెట్టుకొని ఏదో పంట పండించేటటువంటి ఆ కేవలం ఏదైతే ఆ భూమి ఉన్నదో దానికి మాత్రమే రైతు బంధు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో రేపటి నుండో ఎల్లుండి నుండి అధికారులు ఊర్ల వారీగా పోయి ఒక టీం ఏర్పడి సర్వే విధించేటటువంటి అవకాశం కూడా ఉందనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజు గొలుసులు పెట్టి చెక్ చేసేటోళ్ళు, గొలుసులు పెట్టి కొలిసేటోళ్ళు ఇప్పుడు గొలుసులు గిలుసులు లేవు, అప్డేట్ అయిపోయింది వర్షన్. పోయి ఈ ఎకరం ఉన్నదనుకో, ఈ ఎకరం మధ్యలో పోయి నిల్చుంటే గీడ పోయి మనిషి నిల్చుంటే ఈ ఫోన్ లాగా ఒకటి ఉంటుంది, ఫోన్ లాగా ఉంటుంది, అది పట్టుకొని నిల్చుంటే ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా అది ఎంతున్నది ఒడ్డు ఏందనేది పూర్తి స్థాయిలో అది చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెషినే చెప్తుంది ఇది ఎన్ని ఎకరాలు ఏం కథ, ఇది 2 ఎకరాల ఎకరమా, ఎకరం 20 గుంటలా, ఎకరం 10 గుంటలా, 30 గుంటలా, ఎంత వస్తుంది అనేది ఎస్టిమేషన్ అది ఏదైతే మెషిన్ ఉందో ఆ మెషినే చెప్పుకుంటుంది. అంటే అంత ఎక్విప్మెంట్స్, హై అండ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. సో టీం కూడా పోవడానికి సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇంకో డౌట్ కూడా ఉన్నది చాలా మందికి, మరి 5 ఎకరాలు ఒకటే కారు ఉండదు కానీ వేరే వేరే కారు ఉంటుంది, అట్లనే పాసిబుల్ అవుతుందా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అంశం వస్తుంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకుందాం ఒక రైతుకు. ఈ 10 ఎకరాలలో వరంగల్లో ఒక 5 ఎకరాలు, వరంగల్లో మీకు చెప్తా ఊరి, వరంగల్లో ఒక 5 ఎకరాలు, ఇంకో 5 ఎకరాలు భూపాలపల్లిలో ఉంది అనుకుందాం. భూపాలపల్లిలో ఒక 5 ఎకరాలు ఉన్నది. అప్పుడు అధికారులు ఏం చేస్తారు, ఈ 5 ఎకరాలు కొలుస్తారు, ఈ 5 ఎకరాలు కొలుస్తారు. కొలుసుడు మీన్స్ వీళ్ళు పంట పండిస్తురా లేదా, బీడు పడ్డదా భూమి ఏందని రాసుకుంటారు. దానికి పట్టా ఉంటే ఆ పట్టాకి సంబంధించిన నెంబర్ కూడా అధికారులు రాసుకుంటారు. రాసుకుని అది వెరిఫికేషన్ చేసి వాటికి మాత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్లలోనే పడతాయి. సో ఏం చేస్తారు, ఇక్కడ ఈ 5 ఎకరాలకి ఈ 5 ఎకరాలకు వాళ్ళు చాలా క్లియర్ కట్గా వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 5 ఎకరాలలో ఈ భూపాలపల్లి గారు ఉన్నటువంటి 5 ఎకరాలలో కేవలం మాకు 2 ఎకరాలకే రైతు బంధు ఇవ్వండి, ఇక్కడ భూపాలపల్లిలో 2 ఎకరాలకే ఇవ్వండి, వరంగల్లో ఉన్నటువంటి భూమి 5 ఎకరాలలో 3 ఎకరాలకి ఇక్కడ ఇవ్వండి, 2 ఎకరాలకి ఇక్కడ, ఇట్లా 5 ఎకరాల చొప్పున మాకు రైతు బంధు ఇవ్వమని చెప్పి వాళ్ళు కనుక అనుకుంటే, అంటే వాళ్ళ ఒపీనియన్, రైతుల ఒపీనియన్ తీసుకుందామనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. ఒక కాడ 5 ఎకరాలు, ఇంకో కాడ 5 ఎకరాలు ఉంటుంది. పాప అక్కడ పంట పండిస్తారు, ఇక్కడ పంట పండిస్తారు. ఒకటే కాడ 5 ఎకరాలు కాదు, మా ఊర్లో ఉన్నటువంటి 5 ఎకరాలలో 2 ఎకరాలకు అక్కడ పంట పండిస్తున్నాం, దానికి కూడా మాకు రైతు బంధు 2 ఎకరాలకి ఇవ్వండి. సిటీలో ఉన్నటువంటి, అంటే సిటీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైతే మా భూమి ఉందో అది కూడా పంట పండిస్తున్నామో అదొక 3 ఎకరాలకి ఇవ్వండి, 2 కలిపి 5 ఎకరాలకి ఇవ్వండి అంటే అట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ టార్గెట్ ఒకటే, పంట పండించేటటువంటి వ్యవసాయ భూమికి మాత్రమే, సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కూడా కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. గుట్టలు పుట్టలు రాళ్ళు వెంచర్లకు లేకపోతే ఏదైతే అపార్ట్మెంట్లకు దానికి దీనికి వచ్చేటటువంటి అవసరం లేదు. ఫ్లాట్లు కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. చాలా మంది ఫ్లాట్లకు కంచెలు కట్టుకొని దానికి కూడా రైతు బంధు గతంలో తీసుకురు, ఇప్పుడు దానికి రాదు, ఉత్తకైతే అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్, కొత్త రూల్స్ వస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు వచ్చి వెరిఫై చేసేటటువంటి అవకాశం కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకు పోతుందని.